వెంటనే డౌన్ డౌన్ ఎక్స్చేంజ్ అధికారులు, డౌన్ డౌన్ ఎక్స్చేంజ్ అధికారులు, డౌన్ డౌన్ ఎక్స్చేంజ్ అధికారులు, బెల్ట్ షాపులు వెంటనే, బెల్ట్ షాపులు వెంటనే. హైవే పైన బెల్ట్ షాపులు వెంటనే, వైన్ షాపులు వెంటనే, హైపాడ్ బీచ్ లో పెట్టున్న బెల్ట్ షాపులు వెంటనే, హైపాడ్ బీచ్ లో పెట్టిన వైన్ షాపులు వెంటనే, కొత్తగూరు బీచ్ లో పెట్టిన లంచాలకు మామూలు అలవాటు పడడం, సిగ్గు ఎక్స్చేంజ్ అధికారులు లంచాలకు అలవాటు పడడం, బెల్ట్ షాపులు వెంటనే, బెల్ట్ షాపులు వెంటనే, హైవే పైన ఉన్న బెల్ట్ షాప్ వైన్ షాపులు వెంటనే, హైవే పైన ఉన్న వైన్ షాపులు వెంటనే, సిగ్గు ఎక్స్చేంజ్ అధికారిని సస్పెండ్ చేయాలి, ఎక్స్చేంజ్ అధికారిని వెంటనే సస్పెండ్ చేయాలి. డౌన్ డౌన్ సిగ్గు ఎక్స్చేంజ్ అధికారులు పట్టించుకోపోవడం, డౌన్ డౌన్ ఎక్స్చేంజ్ అధికారులు, డౌన్ డౌన్ ఎక్స్చేంజ్ అధికారులు, సిగ్గు ఎక్స్చేంజ్ అధికారులు మామూలుగా అలవాటు పడతాం, ఎక్స్చేంజ్ అధికారులు వెంటనే సస్పెండ్ చేయాలి, ఎక్స్చేంజ్ అధికారులు వెంటనే సస్పెండ్ చేయాలి, ఎక్స్చేంజ్ అధికారులు వెంటనే సస్పెండ్ చేయాలి, ఎక్స్చేంజ్ అధికారులు వెంటనే. నా పేరు మున్నా, ఏవైఎఫ్ నెల్లూరు జిల్లా కార్యదర్శిని. నెల్లూరు జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా అట్టే ఉంది. నెల్లూరు జిల్లాలో మాత్రం బెల్ట్ షాపులు, నైట్ అండ్ డే సేల్స్లు, హైవేల పైన ఒకే చోట 5 షాపులు పెట్టి చింతరెడ్డిపాలెం నుంచి భగత్ సింగ్ కాలనీ పోయే హైవే వద్ద 5 షాపులు ఉన్నాయి సార్. దీన్ని మీ పరిధిలోకి తీసుకొస్తున్నాం, అవి కొంచెం దూరంగా పెట్టుకోమని చెప్పి మేము కోరుతున్నామని చెప్పి కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు ఒక ఎక్సైజ్ ఎస్సీకి సీఏ గారికి ఇచ్చారు, దీనిపైన పెట్టండి అంటే ఆ ఎక్సైజ్ సీఏ ఏం చెప్తున్నాడంటే మాకు పర్మిషన్ ఉన్నాయి దానికి, అది మేము తొలగించడం జరగదు, నైట్ అండ్ డే సేల్స్ జరుగుతుందంటే దాని గురించి మళ్ళీ మాట్లాడుకున్నాను అనే పద్ధతిలో ఎక్సైజ్ అధికారులు ఉన్నారు. ఈరోజు ఇళ్ల మధ్యలో ఎక్కడి విచ్చలు విడిగా మద్యం షాపులు అమ్ముతున్నారు. అదేమంటే ఇప్పుడు రూల్స్ అంట. గతంలో వైసీపీ ప్రభుత్వంలో హైవేకి 1 కిలోమీటర్ అవతల ఉండే వైన్ షాపులు ఇప్పుడు ఎట్లా రోడ్లోకి వచ్చేసాయి అంటే ప్రభుత్వ నాయకులే, రాజకీయ నాయకులే ఏదైనా బార్లు పెట్టుకుంటారని పోలీసులు హామీలు ఇస్తున్నారా? ఎక్సైజ్ అధికారులకు జీతాలు ఇస్తుండేది ఎవరు? ప్రజలు కాదా? వాళ్ళు ఎక్సైజ్ అధికారులు ఏం చేయడానికి ఇస్తున్నారు? వాళ్ళు మద్యం అది కట్టలేరు, నైట్ అండ్ డే సేల్స్ జరుగుతుంటే అది ఆపలేరు. ఇక్కడ మౌర్య అనే ఇక్కడ బార్లో కలెక్టర్ ఆఫీస్ పక్కనే 6 గంటలకు షాప్ తీస్తున్నారు అనే దాని గురించి పట్టించుకునే ఇది లేదు. మైపాడు బీచ్, కొత్తగూడు లాంటి ఫ్యామిలీలు వెళ్తే అక్కడ ఈ విధంగా ఉంది సార్ అని చెప్పి మేము చెప్పినా స్పందించడం లేదు. వీళ్ళు ఎట్లా పని చేయరు. మా లాంటి వాళ్ళు ఎవరైనా ముందుకు వస్తే సార్ ఫలానా చోట మందు అమ్ముతున్నారు, ఫలానా చోట చేస్తున్నా అంటే మేము చూసుకుంటాం దాని గురించి అని నిర్లక్ష్య సమాధానం చెప్పడం చాలా సిగ్గు చేయటం. వీళ్ళని కలెక్టర్ గారు కానీ జిల్లా ఎస్పీ గారు కానీ స్పందించి వీళ్ళని సస్పెండ్ చేయాలా. ఎందుకంటే జిల్లా వ్యాప్తంగా మద్యం విచ్చలవిడిగా మద్యంకైనా ఎక్కువ పోటీ పడి మద్యం షాపులు పెట్టే పరిస్థితిలో ఉంది. దీనిపైన జిల్లా ఎస్పీ గారి కూడా స్పందించాలా. మేడం నిన్న ఒక పోస్టర్ పెడితేనే మీ ఎస్ఐలు సీఏలు అందరూ ఫోన్లు చేసి ఎస్పీ గారికి పెట్టబాకండి, ఆమె పేరు పైన పెట్టబాకండి అన్నారు. ఏమో మేడం మీ అంత దూరం రానందరూ మీరైతేనే మనుషులా, వేరే వాళ్ళు ప్రజలు మనుషులు కాదా? మీకు ఒక పోస్టర్ పెడితే అందరూ సీఏలు ఫోన్లు చేసి తీసేయమంటున్నారు. మీ పోలీసులు చెప్పండి లా అండ్ ఆర్డర్ కాపాడమని చెప్పి, మీ పోలీసు చెప్పండి ప్రూఫ్లు సహా పెడతాం మేము. వైన్ షాపులు తీసుంటే నైట్లో మీరు మూయండి అని చెప్పి మూపించి ఫోటో తీసుకుని వెళ్ళిపోతున్నారు అక్కడి నుంచి. అదేనా మీరు చేసేది? నైట్లో వైన్ షాపులు బార్లు మూయించండి, మీ లా అండ్ ఆర్డర్ కాపాడండి. మా లాంటి వాళ్ళు పోస్టర్లు పెట్టరు, ఎవరు కూడా చేయరు దాని గురించి. అంతేగాని ఇలాంటి చేసి పోలీసుల చేత బెదిరించడం, ఫోన్లు చేసి అరెస్టులు చేయడానికి రాత్రి నుంచి ఎతుకుతున్నారు. రాత్రి నుంచి ఎత్తుక్కొని వచ్చి మేము ఇక్కడ రావాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు. మీ పని మీరు చేసి మేము చేయాల్సిన అవసరం లేదు కదా. దయచేసి ఎక్సైజ్ అధికారిని సస్పెండ్ చేయాలా. అదేవిధంగా బెల్ట్ షాపులు ఎత్తేయాలా. కోడూరు బీచ్, మైపాడు బీచ్ గుడి పక్కన అవుట్ పోస్ట్ పక్కనే బెల్ట్ షాప్ ఉన్న పరిస్థితి ఉంది, దాన్ని లేకుండా చేయాలని చెప్పి తెలియజేసుకుంటున్నాం.